హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు చెల్లింపుల తాజా సమాచారం గురించి అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల ఆర్థిక అంశాలపై తాజా సమాచారము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ మిత్రులు తరచుగా అడుగుతూ ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన ఆర్థిక అంశాలకు సంబంధించి తాజా సమాచారం అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాము. సో, ముఖ్యంగా గ్రాట్యుటీ చెల్లింపులు. గ్రాట్యుటీ చెల్లింపులు, అలాగే జీపీఎఫ్ లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ అంటే సెలవు జీతం నగదుగా మార్చుకోవడము, పెండింగ్ బిల్లుల స్టేటస్సు, ఇతర బకాయిల గురించి స్పష్టత కోసం అయితే వీడియో చేయడం జరిగింది. ఇప్పుడు ఆ వివరాలైతే చూద్దాము. మొదటగా ఏపీజీఎల్ఐ లోన్స్ క్రెడిట్. చాలామంది మిత్రులు తమ ఏపీజీఎల్ఐ లోన్ కోసం దరఖాస్తు చేసుకొని బిల్ నంబర్ జనరేట్ అయినా కూడా ఇంకా డబ్బులు తమ ఖాతాల్లో జమ కాలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమతో పాటు దరఖాస్తు చేసుకున్న ఇతరులకు క్రెడిట్ అయిందని కూడా చెప్తూ ఉన్నారు. మరి వారి పరిస్థితి ఏంటి? అసలు ప్రస్తుత పరిస్థితి ఏంటి అని చూసుకున్నట్లయితే వాస్తవానికి ఏపీజేఎల్ఐకి సంబంధించి పార్ట్ ఫైనల్ అనగా పాక్షిక ఉపసంహరణ, ఫుల్ పేమెంట్ అనగా పూర్తి చెల్లింపు, డెత్ క్లెయిమ్స్ మరణ క్లెయిమ్స్ వంటివి చాలా వరకు లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయినట్టు గమనిస్తున్నాము. దీనికి కారణం మీ విషయంలో జాప్యం జరగడానికి సాంకేతిక సమస్యలు, టెక్నికల్ ఇష్యూస్ కారణమై ఉండొచ్చు. దయచేసి ఈ యొక్క విషయాన్నైతే గమనించగలరు. ఇక రెండవ అంశం ఏంటంటే సరెండర్ లీవ్స్ బిల్లులు. 2025, 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సరెండర్ లీవ్ బిల్లులు ఎప్పుడు జమ అవుతాయని కొందరు మిత్రులు కామెంట్ ద్వారా అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు. దీనిపై ప్రభుత్వం నుండి అధికారిక ప్రకటన లేదా స్పష్టమైన సమాచారం అయితే అందాల్సి ఉంది. ఇక మూడో అంశం 2025, 26 రిటైర్ అయిన వారికి 2025, 26లలో రిటైర్డ్ ఎంప్లాయీస్‌కి ఈఎల్ఆర్‌హెచ్‌పీఎల్ ఎన్‌క్యాష్‌మెంట్ బిల్లులు స్టేటస్ అప్డేట్ చూసుకున్నట్లయితే 2025, 26 ఫినాన్షియల్ ఇయర్‌కి సంబంధించి ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పదవి విరమణ చేసిన ఉద్యోగుల ఎర్నడ్ లీవ్ మరియు హెచ్‌పీఎల్ ఆఫ్ పే లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ బిల్లుల పేమెంట్ స్టేటస్‌లో ఒక ముఖ్యమైన మార్పు అయితే గమనించబడింది. స్టేటస్ వద్ద మూవ్డ్ టు సీఎఫ్ఎంఎస్ 2026 అనే కొత్త బిల్ నంబర్‌తో జనరేట్ అవుతోంది. అంటే దీని అర్థం ఏంటంటే, ఈ బిల్లులు ప్రస్తుతానికి సీఎఫ్ఎంఎస్‌లో వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనే దశలో వేచి ఉన్నాయని అర్థము. డీడీఓలకు సూచన. కాబట్టి సంబంధిత డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్స్ డీడీఓలు ఈ బిల్లులను మళ్ళీ రీసబ్మిట్ చేయాల్సిన అవసరం లేదని తాజా సమాచారం అయితే స్పష్టం చేస్తోంది. ఇక నాలుగో అంశము బిల్లుల సబ్మిషన్ నిధి పోర్టల్‌లో. ఉద్యోగులకు రావాల్సిన బకాయిల బిల్లులు నిధి పోర్టల్ ద్వారా విజయవంతంగా అయితే సబ్మిట్ అవుతున్నట్లు తాజా సమాచారము. సో, అరియర్ బే బిల్స్ అరియర్స్ పే బిల్ సబ్మిటెడ్ సక్సెస్‌ఫుల్లీ అని టీబీఆర్ అంటే ట్రెజరీ బిల్ రిజిస్టర్ నంబర్‌తో సహా స్టేటస్ అయితే కనిపిస్తుంది. ఇది అరియర్స్ చెల్లింపు ప్రక్రియ ముందుకు సాగుతోందని అయితే చెప్పడానికి మంచి సూచన. ఇక ఏప్రిల్ 2026 జీతాల బిల్లులకు సంబంధించి అప్డేట్ చూసుకున్నట్లయితే ఏప్రిల్ 2026 నెలకు సంబంధించి జీతాల బిల్లులు నిధి యాప్‌లో ఎనేబుల్ చేయబడ్డాయి. సంబంధిత అధికారులు ఈ రోజు నుంచి హెర్బ్ పేరోల్ నందు డీడీఓలు జీతాల బిల్లులను సబ్మిట్ చేయవచ్చు. ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు సంబంధించి నెలవారీ వేతనాలు, పెన్షన్‌ల బిల్లుల సబ్మిట్ అంటే సమర్పణ ప్రక్రియ అయితే ప్రారంభమైనది. ఇక ఆరో అంశము ఇటీవల జమ అయిన చెల్లింపులు. గత నెల లేదా ఇటీవల కాలంలో జరిగిన కొన్ని ముఖ్యమైన చెల్లింపులు. ప్రావిడెంట్ ఫండ్ పీఎఫ్, జీపీఎఫ్ లోన్లు, జెడ్పీపీఎఫ్ క్లోజర్లు, మెచ్యూరిటీ చెల్లింపులు, డెత్ క్లెయిమ్స్ వంటి వాటికి నిధులు విడుదలయ్యాయి. సిపిఎస్ ఉద్యోగుల వాటా మరియు ప్రభుత్వ వాటా అంటే సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్
ప్రభుత్వ వాటా అంటే మ్యాచింగ్ గ్రాంట్స్ కలిపి వారి ప్రాన్ ఖాతాకు జమ చేయబడ్డాయి. ఇక అదర్ పెండింగ్ బిల్స్, ఇతర పెండింగ్ బిల్స్ విషయానికొస్తే మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్లులు, గ్రాట్యుటీ, జీపీఎఫ్, మెచ్యూరిటీ మొత్తాలు కూడా లబ్ధిదారులకు అందినట్టుగా సమాచారం అందుతోంది. ఇక ఎంటీఎస్ టీచర్ల అరియర్స్, గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న ఎంటీఎస్ ఉపాధ్యాయుల అరియర్స్ బిల్లులు ప్రస్తుతం ప్రాసెస్‌లో అవుతూ ఉన్నాయని, వాటికి సంబంధించి బిల్లులు జనరేట్ అవుతున్నట్టుగా తాజా సమాచారం అయితే అందుతోంది. ఇక ఎనిమిదోది ఇంకా పెండింగ్‌లో ఉన్న బకాయిలు. పైన పేర్కొన్నవి కొన్ని చెల్లింపులు జరుగుతున్నప్పటికీ ఇంకా అనేక బకాయిలు ఉద్యోగులు మరియు పెన్షనర్లకు అందాల్సి ఉంది. వాటిలో ముఖ్యమైనవి ఉద్యోగులకు రావాల్సిన డీఏ కరువు భత్యం అరియర్స్, పెన్షనర్లకు రావాల్సిన డీఆర్ కరువు సహాయం అరియర్స్, పెన్షనర్లకు సంబంధించి 11వ పీఆర్సీ అరియర్స్, మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్స్ కొన్ని ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. పదవీ విరమణ సమయంలో అందాల్సిన ఇతర బకాయిలు ఇంకా అందని వారికి, పోలీసు శాఖ సిబ్బందికి సంబంధించి టీఏ, ట్రావెలింగ్ అలవెన్స్ బిల్లులు మరియు ఎస్ఎల్స్ బిల్స్ అయితే రావాల్సి ఉంది. ముఖ్యంగా హెల్త్ డిపార్ట్మెంట్ ఆరోగ్య శాఖ ఉద్యోగులకు అరియర్ బిల్స్ అయితే రావాల్సి ఉంది. అలాగే వివిధ శాఖలకు చెందిన ఇతర పెండింగ్ అరియర్స్ అయితే రావాల్సి ఉందన్నమాట. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న చాలా బిల్లులు సీఎఫ్ఎంఎస్‌లో వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనే దశలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ ఆర్థిక వనరులు మరియు ప్రాధాన్యతల ఆధారంగా ఈ యొక్క చెల్లింపులు, బిల్లుల చెల్లింపులైతే జరుగుతాయని చెప్పవచ్చు. ప్రభుత్వం నిధులను విడుదల చేసిన వెంటనే ఈ చెల్లింపులు జరిగే అవకాశం ఉంది. సో, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్స్ సంబంధిత అప్డేట్స్ కోసమైతే మరికొంతకాలం వేచి ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఫ్రెండ్స్. సో, ఇది ఇప్పటివరకున్న తాజా సమాచారం. బిల్లులో కదలికను బట్టి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్ అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.